ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ ఆర్ యు ఆల్? మీరందరూ దేవుని కృప వలన, దేవుడి ప్రేమ వలన అందరూ ఈ వర్షంలో ఇక్కడ హెవీ రెయిన్స్ ఉన్నాయి కాబట్టి అంతటా మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుని బలంగా ప్రతిదినం ప్రార్థిస్తున్నానండి. ఈరోజు నేను మాట్లాడబోయే మాటలు, దేవుని వాక్యపు మాటలు వచ్చేసి ఈరోజు కీర్తనలు 139 ఒకటవ అధ్యాయము 1వ వచనము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపై నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ దేవుడితో మాట్లాడుతున్న మాటలు, వాక్యపు మాటలు ఏంటంటే, యెహోవా దావీదును పరిశోధించి తెలుసుకొని ఉన్నాడంట. ఇక్కడ పరిశోధించి తెలుసుకొని ఉన్నాను. నేను కూర్చుండుట, లేచుట సమస్తము దేవునికి తెలిసి ఉన్నదంట. అంటే మనం ఒక విషయం ఇక్కడ మాట్లాడితే, దావీదు ఎంత జ్ఞానంతో రాశాడండి. ఇప్పుడు మనకు బైబిల్ ఉంది, మనకు ఇంత వాక్యం చెప్పే బోధకులు ఉన్నారు, ప్రీచర్స్, ఇవాంజలిస్ట్స్ అండ్ ప్రొఫెటికల్ పీపుల్, అంతమంది విశ్వాసులు ఎంతమంది ఉన్నా దేవుడి యొక్క మనస్సును ఎరిగి రాశాడు చూడండి. అది చాలా 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 గొప్ప విషయం. అందుకు దావీదు దేవునికి హృదయానుసారుడిగా దేవుడు మాట్లాడారు ఒక సందర్భంలో. దావీదు నాకు హృదయానుసారుడు అంటాడు. ఎందుకంటే దేవుని యొక్క హృదయ లోతులో ఉన్న ఆలోచనలన్నీ దావీదుకు తెలుసు. ఎలా చెప్పగలడండి? ఇక్కడ అంటున్నాడు కదా, దేవా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. అంటే దేవుడికి తెలుసు అని దావీదు గ్రహిస్తున్నాడు. అంటే మనం అంత పెద్ద లోతుగా ఎవరు మాట్లాడలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూర్చుంటారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఎవరు సిస్టర్ అండ్ బ్రదర్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఎవరు ఎక్కడ ఉన్నారో మనం ఒక సందర్భంలో కాల్తో త్రూ కనెక్ట్ అవుతాం. లేదు అంటే ఇంటికి రీచ్ అయితే పీపుల్తో మనం మాట్లాడతాం, మన బంధువులతో, మన ఆత్మీయులతో సంఘముగా కూడుకొని ఒకరికొకరు యోగక్షేమములు తెలుసుకుంటాం. పలకరిస్తాం, నైబర్స్తోనైనా, ఫ్రెండ్స్తోనైనా కాల్, ఎలా ఉన్నారు, ఏంటి, అదర్ కంట్రీలో ఉంటే వారి గురించి ప్రార్థన చేస్తూ వారు ఎలా ఉన్నారు అని మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేసి దావీదు దేవునితోనే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఏమని? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు అంటున్నాడు. అంటే మన తలంపులు, దావీదు ఒక్కడే కాదండి, ఇక్కడ దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. మన తలంపులు, మన ప్రవర్తన, మన ఆలోచనలు అన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ తలంపులు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఈ రోజు, ఈ నెక్స్ట్ సెకండ్ ఏం మాట్లాడబోతున్నావు, నువ్వు ఇతరులతో ఎలా ప్రవర్తించబోతున్నావు, నువ్వు ఎక్కడ ఏం చేయబోతున్నావు, నష్టమా, కీడ, మేల, మంచా, చెడ, దేవునికి అంటే ఇష్టమైనవా, క్షేమమైనవా, దేవుడి మార్గంలో వెళ్తున్నావా, దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తున్నావా, ఇంకేదన్నా కీడు కల్పిస్తున్నావా, స్నేహితులకైనా, బంధువులకైనా, ఆత్మీయులకైనా, నైబర్స్కైనా, అన్నీ దేవుడు తెలుసుకొని, దేవుడు అన్నిటినీ తెలిసే దేవుడు. ఎందుకంటే ఆయనకు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ అన్నీ తెలిసిన దేవుడు. అంటే ప్రస్తుత, వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలు ఎరిగిన దేవుడు. మనకు ఈ క్షణం, రేపు, ఈ నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు కదా, మనం మనుషులం కాబట్టి. కానీ దేవుడికి సమస్తము ఎరిగి ఉన్నాడు కదండి. అదేవిధంగా ఆయన పడక, ఆయన నడక, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచనలన్నిటి దావీదుకు తెలుసంట. అదేవిధంగా దావీదు యొక్క మనసు, తలంపులే కాకుండా ఇక్కడ ఉన్న మీలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే మాటలేదు, మీ తలంపులు, మీరు చేసే ఆలోచనలు, మీరు మాట్లాడే మాటలు దేవునికి ఇష్టంగా ఉంటుందా, దేవునికి అవమానపరిచే విధంగా మీరు బ్రతుకుతున్నారా అనేది దేవుడు గ్రహించగలడు. లేదా దేవుని సంతోషపెట్టే వారిగా దేవుడు అనుదినము వాక్యంలో నడుస్తూ
ఆ సంఘముకు వెళ్తూ ప్రతిదినము దేవుని భయభక్తులతో మీరు నడుస్తున్నారు, దేవునికి తెలుసు. కానీ కొంతమంది దేవునికి లోబడరు, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారు. అయినా వారు ఒక కీడు చేసి క్షేమంగా తిరుగుతున్నారు, ఒకరికి హింస చేసి, ఒకరిని బాధ పెట్టి, ఒకరికి అన్యాయం చేసి, ఒకరి జీవితాలను నాశనం చేసి, ఒకరిది డబ్బులను అన్యాయంగా తీసుకొని, ఒకరికి ఇవ్వాల్సిన అప్పులు ఇవ్వకుండా వారిని బాధ పెట్టి, వాళ్ళు కాల్స్ లిఫ్ట్ చేయకుండా, లేదు అంటే ఒకరికి ఆపదలో ఉన్న వారికి నాకు సహాయం కావాలని వచ్చినప్పుడు డబ్బులు ఉండి కూడా మేలు పొందదగిన వారికి మేలు చేయకుండా నీ చేతిలో నువ్వు వెనుకకు చాపకు అని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. సో ఇవ్వకుండా వారు కూడా దుఃఖానికి కారణమవుతున్నారేమో. సహాయం చేసినప్పుడే కదా దేవుడు సహాయముకు పొందడానికి నువ్వు అనుగ్రహం పొందుకున్న వాడవవుతావు, దేవుని మేలులకు నువ్వు అర్హుడవవుతావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమించటం మనలో మనం ఎలా ప్రేమించుకుంటాం? మనకు ఏదైనా చిన్న గాయం అయినా మనం వెళ్ళి ఎంతో జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేపించి ఎంతో మెడిసిన్ వేయించి చేస్తారు. ఇక్కడ నాకు చిన్న గాయమైంది, దీనికి ఎంతో జాగ్రత్తగా అంటే పసుపు పెట్టి ఇంకా సమ్ ట్యాబ్లెట్స్ వేసుకొని చిన్న గాయానికి ఇంత చేస్తాం కదా. మరి దేవుడు అనుగ్రహించి దేవుడు ఫాలో కమ్మన్న ఆజ్ఞలైన వాక్యమైనా మనం ఎందుకు పాటించలేకపోతున్నాము అనేది మనం ఒకటికి 10 సార్లు ప్రశ్నించే ప్రశ్నలు మన జీవితానికి వేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఇంకా దేవుడు రాకడలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎంతకాలము మీరు ఆ విధంగా ఉంటారనే దేవుడు మాట్లాడుతున్న వాక్యపు మాటలు అన్నమాట. ఆయన చర్యలన్నీ బాగుగా తెలుసును. సో మన చర్యలు, మనం వెళ్ళే ప్రతి స్థలంలో ఎవరికి ఏమి చేయాలో మన తలంపులను దేవుడు ఎరిగి ఉన్నాడు. సో మనం ఏదైనా చేయాలంటే దేవుడు మన తలంపులను బట్టి మనము దేవుని ప్రార్థించాలి. దేవా, నా తలంపులు, నా ప్రవర్తన, నా హృదయములలో మీరు ప్రతి దానికి మీకు అధికారం ఒప్పుకుంటున్నాను, మీరే నన్ను నడిపించు అని దేవుని యందు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడు మనలో వచ్చిన ప్రతి తలంపులు, దుష్టు నుంచి తలంపులు 2 రకాలు ఉంటాయండి. ఒకటి దేవుడి నుంచి వచ్చిన తలంపులు మేలుకరంగా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దుష్టుడు కూడా తలంపులు ఇవ్వగలుగుతాడు. అందుకే ప్రార్థించాలి, దేవా ఈ తలంపులు వచ్చేవి ఏ తలంపులు? మీరిచ్చిన తలంపా, లేదంటే అపవాది సంబంధమైన సాటన్ ఈవిల్ అటాక్ తలంపులు అని మనము 10 సార్లు, ఒకటికి 10 సార్లు ఆలోచించే వారిగా ఉండాలి. మనం ఉన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చి మనకు ప్రార్థన ద్వారా, ఈ విశ్వాసుల ద్వారా, పాస్టర్స్ ద్వారా మాట్లాడి మీకు బలపరుస్తాడు. వెళ్ళే మార్గము రాంగ్ వే వెళ్తే దేవుడు సరి చేస్తాడు. అందుకే ఇక్కడ నుంచి మన తలంపులు, మన ఆలోచనలు వాక్య ప్రకారంగా ఉందా, దేవునికి అంగీకారంగా ఉందా, లేదా దేవునికి విరోధంగా ఉందా అనేది మనము ప్రార్థనలో మనం దేవుని అడిగే వారిగా ఉండాలి. సో ఇక్కడ దావీదు యొక్క తలంపులు దేవుడు ఎరిగి ఉన్నాడట. ఆయన చర్యలు మన అతని నడక అంట పడకంట. కొందరు అనుకుంటారు, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఇది చేస్తా, ఈ తప్పు పని చేస్తా, నేను అక్కడికి వెళ్ళి ఈ రాంగ్ పని చేస్తే నన్ను ఎవ్వరు చూడట్లేదు, నేను ఇంటిలో ఈ వ్యక్తితోనే నేను స్పెండ్ చేసినప్పుడు, అక్కడ ఆ వ్యక్తితో నేను ఉన్నప్పుడు ఎవరు గ్రహించలేదే, ఎవరికి తెలియదని మనం అనుకుంటాం. కానీ దేవుడికి ఆయన అగ్ని జ్వాలల వంటి కనులు కలవాడు. మనిషి దృష్టి ఒక ఇంటి నుంచి మనం పక్కింటినే చూడలేని ఒక దృష్టి, మనిషి దృష్టి స్వల్పము. మనిషి దృష్టి అనేది స్వల్పమైనది. అంటే మనము ఒక ప్లేస్ కొంతవరకే చూడగలగదు. కానీ ఆ తర్వాత మహాకాశముల పైన ఉన్న ఆ యొక్క స్పేస్ని మనం చూడగలమా? దేవుని యొక్క శక్తి, దేవుని మనము చూడగలుగుతాం. మన కంటి యొక్క శక్తి సరిపోతుంది. అదేవిధంగా దావీదు చేసిన ఆయన నడకనంట పడకనంట దేవుడు ఎరిగి ఉన్నాడంట. అందుకే ప్రతి ఒక్కరి నడక, మన అడుగులు ఎటువైపు పరిగెడుతున్నవి, మేలుకరమైన వాటికి పరిగెడుతున్నావా, లేదంటే కీడు కల్పించుటకు ఆతురత పడి ఎవరైనా తిట్టడానికి, ఎవరైనా కొట్టడానికి, ఎవరైనా బంధించడానికి, ఎవరైనా ఇంకా కల్చర్, ఇప్పుడు సినిమా కల్చర్ అయినా, ఇంకా బయట పబ్ కల్చర్ అయినా, లేదంటే త్రాగడము, తినడము, సిగరెట్ స్మోకింగ్ అండ్ ఇంకా అన్ని రకాల భయంకరమైన పాపము వైపుకు వెళ్తున్నారా? యవన కాలంలో
ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. యవనస్తులైన చిన్న నుంచి పెద్దవారి వైపు దేవుడు ఈ క్షణమే బుద్ధి మార్చుకొని దేవుని వైపు మరలండి అని దేవుడి ప్రేమతో మిమ్మల్ని గద్దిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు, వాటి యందు మరణమే లేదంట. సో మిమ్మల్ని గద్దించేవారు, మిమ్మల్ని ప్రేమించేవారే మిమ్మల్ని గద్దిస్తారు, సరిచేస్తారు. మనకెందుకులే, నాకెందుకులే, వీరెటన్నా పోతే మాకెందుకు అనే వాళ్ళకు ప్రేమ లేనట్టు. అదేవిధంగా దేవుడు మీతో ఈ వాక్యం మాట్లాడుతున్నాడంటే మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మీరు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి జీవ మార్గంలో దేవుని వాక్యంలో మాట్లాడిన మాటలు మీరు మరల్చుకోండి, సరి చేసుకోండి. ఏ పాపపు క్రియల నుంచి అయినా మీరు మరలి తట్టి తిరిగి జీవం వైపు దేవుని వాక్యపు వెలుగులో వాక్య ప్రకారం నడుచుకొని దేవునికి మహిమకరంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా నడుచుకోమని దేవుడు మాట్లాడుతాడు. మన మాటలో కూడా ఇతరులు బాధపరిచేవారిగా, దుఃఖపరిచేవారిగా, హార్ష్గా ఉండకూడదు. మనం మాట్లాడితే ఇతరులకు వినగలిగే చెవులుగా ఉండాలన్నమాట. మృదువైన మాట కోపమును చల్లారును, నొప్పించు మాట కోపమును రేపును. మన మాటలు తగు మాత్రమైన ఉండి వారితో ప్రేమ కలిగి మాట్లాడారు. ఆ ప్రేమతో వారు మారేవారిగా ఉంటారు. ఇక్కడ దావీదు రాసిన కీర్తనలలో ఆయన చర్య, ఆయన పడకలు, ఆయన వెళ్ళే మార్గం అంతా దేవునికి తెలుసు అంట. దేవుడితో మాట్లాడుతున్నాడు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపు అది నీకు పూర్తిగా తెలుసు. అంటే మన నోటి నుంచి వచ్చే మాట కూడా, మన నోటిలో ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో దేవునికి సమస్తము తెలిసి ఉన్నది. నేను నెక్స్ట్ వర్డ్ ఏం మాట్లాడుతానో కూడా దేవుడికి సమస్తము తెలిసి ఉన్నది. సో వెనుకకు ముందున్నాను, నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఇంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును. మీరు అనుకోవచ్చు, అందరూ అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, నేను దేవుని కాదని నేను ఎక్కడికి వెళ్ళి ఇంకా వదిలేసి నేను అక్కడ ఉంటా, నేను వేరే కంట్రీకి వెళ్ళిపోతా, వేరే దేశం వెళ్ళిపోతా, లేదు ఆ ప్లేస్కి వెళ్తా, ఆ ప్రాంతంలో నిలబడతా, ఇక్కడ ఉంటా అంటే ఎక్కడికి వెళ్ళని, మీరు భూదిగంతంలోకి వెళ్ళినను, మహాకాశంలో పైన వెళ్ళినను, ఎక్కడికి వెళ్ళను యెహోవా ఆత్మ యొద్ద నుంచి మనము పారిపోలేము. సముద్ర అగాధ జలములలో కూడా అక్కడను దేవుని ఆత్మ ఉంది. ఎక్కడికి వెళ్ళిన భూదిగంతములలో ప్రపంచ యావత్తు, సృష్టి యావత్తు, సమస్త సృష్టి అంతరిక్షంలో మీరు దాటి వెళ్ళినను దేవుని నుంచి మీరు తప్పించుకోజాలరు. ఎందుకంటే దేవుడికి సమస్తము ఆయన కనులు సంచరించి ఉన్నాయి. సో దేవుని యొక్క ఆత్మ నుంచి, దేవుని యొక్క దృష్టి నుంచి మనం తప్పించుకోలేమండి. అందుకే దేవుని కనులు సంచరించి ఉన్నాయని మనము బుద్ధిగా, శ్రద్ధగా, భయభక్తులతో మీరు నడుచుకోవాలి అని దేవుడి ప్రేమతో మీకు మాట్లాడుతున్న మాటలు. గద్దింపుతో ఆయన సముద్ర దిగంతంలో నివసించును, అక్కడ నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారము మరుగు చేయనంట. ఆయన రాత్రి అంట దేవునికి వెలుగుగా ఉంటుందంట. దేవునికి రాత్రి పగలు తేడా ఎందుకు ఉంటుంది? దేవుడు ఆ కాలాలకు అతీతుడు. అంటే సమయము అనేది మనకు రాత్రి పగలు సృష్టించింది, సూర్యుని కింద సూర్య చంద్ర నక్షత్రములు సృజించింది దేవుడు. ఎందుకంటే మన కోసం మనం రాత్రి పగలు పనిచేసి కష్టపడి శ్రమపడి రాత్రి నిద్రించుటకు, పగలు కష్టపడి పని చేయటకు దేవుడు సృష్టించిన కాలం. కానీ దేవుడికి కాలము సమయం లేదు. దేవుడు ఆ కాల సమయములకు అత్యున్నతుడు అనమాట, అతీతుడు అనమాట. అంటే ఈ కాలము సమయము మనుషులకు సృష్టించింది, మనలాంటి మనుషులకు, భూమి యావత్తు ప్రజలకు, దేశ విదేశాలందరికీ సృష్టించబడింది. కానీ దేవుడు కాలాలకు పరిమితమయ్యే దేవుడు
కాదు. ఆయన కాలాలు సమయం ఆయనను బంధింపజాలదు. రాత్రి పగటి కూడా చీకటి కూడా ఆయనకు వెలుగుగా ఉంటుందంట. ఆ తల్లి గర్భమునకు ముందే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే అని మాట్లాడుతున్నాడు దావీదు. మన తల్లిదండ్రులు గర్భమున మీరు పుట్టారనుకోండి, మీ యొక్క మీరు పుట్టుక, మీ జన్మం అనేది దేవుని చిత్తము. దేవుని చిత్తము కాబట్టి మీ యొక్క దేవుని ఇచ్చిన జన్మను బట్టి దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నారో మీరు ఒక్కసారి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడిన మాటలు ఫలింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ లెంత్ సరిపోదు, ఇంకా దేవుని వాక్యం మాట్లాడాలని ఉన్న నెక్స్ట్ వీడియోలో చేస్తారండి. గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఆల్. ఈ వాక్యం ద్వారా అనేకులకు వాక్యం షేర్ చేసి బలపరచబడాలని, అందరూ ఆశీర్వదించబడాలి అని దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలిచిన గద్దింపులు. దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నిలిచి ఉండండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.